అన్నమయ్య జిల్లా రాయచోటిలో దివ్యాంగ శక్తి పథకాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డికి అధికారులు, సిబ్బంది, దివ్యాంగులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా ముఖ్యమంత్రి అమలు పరిచేస్తున్నారని మంత్రి తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం తర్వాత ఇప్పుడు దివ్యాంగులకు కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం శుభపరిణామమన్నారు. రాష్ట్ర చరిత్రలోని ఒక శుభదినం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సమాజానికి స్త్రీశక్తి పథకాన్ని తీసుకొని వచ్చాం. ఆగస్టు 15వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అద్భుతంగా ఎక్కడా లేని విధంగా 50 కోట్ల ప్రయాణాలు జరిగిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. దీని ద్వారా లక్షలాది మంది మహిళల యొక్క కళ్ళల్లో సంతోషం చూడడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆ పథకానికి వచ్చిన ఆదరణ ఇంత అంతా కాదు. అది ఒక పక్కన జరుగుతూ ఉంటే ఎన్నికల హామీలో కూడా లేకుండా ఉండే మరొక పథకాన్ని ఈరోజు లాంఛనంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు నా సొంత నియోజకవర్గం రాయచోటి పట్టణంలో ఎంతో అద్భుతంగా వందలాది మంది ప్రయాణికుల మధ్య ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. సమాజంలో మేము సైతం ఎక్కడా ప్రభుత్వం మా మీద తారతమ్యాలు చూపివ్వడం లేదు, ప్రభుత్వం అన్ని విధాల మమ్మల్ని ఆదుకుంటుందనే ఒక మంచి లక్ష్యంతో గత ప్రభుత్వం ఏర్పాటులో చేయూతనిచ్చిన దివ్యాంగ సోదరుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ట్రావెల్ చేసే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎన్రోల్ అయిన 12.5 లక్షల మందికి ఉచితంగా బస్ సౌకర్యాన్ని కల్పించేదానికి ఈరోజు ప్రారంభం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి మా అంచనా ప్రకారం సంవత్సరంలో 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిసినా కూడా స్త్రీశక్తి పథకాన్ని ఎంత అద్భుతంగా ఆదరించారో ఈ పథకాన్ని కూడా ఆదరిస్తారనే నమ్మకంతో ఈరోజు ప్రజలకు చేయూతనివ్వడం జరిగింది.